రిపీటెడ్ గా ఈవ్ టీజింగ్ కు పాల్పడే వారిపై నాన్ బెయిలబుల్ కేసులు పెడతామన్నారు రాచకొండ సిపి మహేష్ భగవత్. షీ టీమ్స్ ఏర్పాటై 2 ఏళ్లైన సందర్భంగా రాచకొండ పోలీసుల ఆధ్వర్యంలో సెలబ్రేషన్స్ జరిగాయి. ఈ 2 ఏళ్లలో 600 మందిపై కేసులు పెట్టినట్లు సిపి చెప్పారు. మహిళల భద్రత కోసం ఏర్పాటు చేసిన షీ టీమ్స్ ఆకతాయిల ఆగడాలకు చెక్ పెడుతున్నాయి. 2 ఏళ్ల క్రితం సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లో షీ టీమ్స్ ఏర్పాటు చేశారు. మహిళల్ని వేధించే బస్ స్టాప్లు, కాలేజీలు, హాస్పిటల్స్ లో కాపు కాసి పోకిరీల పని పడుతున్నారు కాప్స్. మహిళలపై ఈవ్ టీజింగ్ కు పాల్పడ్డ వారిపై ఇప్పటి వరకు 127 మేజర్ కేసులు నమోదయ్యాయి. 505 పిటి కేసులు పెట్టారు. వీరిలో 38 మైనర్స్, 679 మంది మేజర్స్ ఉన్నారు. మైనర్లు ఈవ్ టీజింగ్ కు పాల్పడితే మొదటగా కౌన్సిలింగ్ ఇస్తారు. రిపీటెడ్ గా వేధించే వారిపై నాన్ బెయిలబుల్ కేసులు పెడతామని హెచ్చరిస్తున్నారు రాచకొండ సిపి మహేష్ భగవత్. All of you are aware that C teams are really doing wonderful job other than doing the decoy operations, bus stops, then lanes, bylanes, public parks, buses. You just name the place where C team is not there. C team is everywhere. C team is omnipotent. Sometimes we tell there are 100 of C teams. That may not be reality, but at your call, I will ensure as a commissioner of police, C team will be available within 30 minutes at your disposal. షీ ఫర్ హెర్ అనే టైటిల్ తో ఒక నేమ్ ప్లేట్ ని ప్రదానం చేయడం ద్వారా వారికి ఒక అఫీషియల్ గుర్తింపుని ప్రొవైడ్ చేసి రేపటి నుంచి వారిని వారి విధుల్లో ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. షీ టీమ్ సెలబ్రేషన్స్ కు ముఖ్య అతిథిగా నేషనల్ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అరుణ బహుగుణతో పాటు సిఐడి చీఫ్ సౌమ్య మిశ్రా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో షీ టీమ్ ఫేస్బుక్, ట్విట్టర్ అకౌంట్స్ ప్రారంభించారు. అలాగే పోస్టర్స్ విడుదల చేశారు. So it is not just the girl students to know their rights, it should also act as a deterrence to the boy students. If they know that what is the punishment, that will prevent them from committing offense in the first place. In fact, formation of she teams was done because of that. It was prevention and then of course action, especially if the person is an old man. Just before we were shocked to hear that an advocate who is 50 years old is also trying to eve tease. So this is the sort of perversion that we are having in our society, and if in such case we must take action. As far as teasing women, as far as harassing women sexually and otherwise, as old as men. Women have always been teased, women have always been harassed, and I think women will continue to be harassed and teased in future also. It is up to women to stand up and face this problem. ఈవ్ టీజింగ్స్ అరికట్టేందుకు విద్యార్థుల సహకారం తీసుకుంటున్నారు పోలీసులు. కాలేజీల నుంచి ఒక్కొక్కరిని ఎంపిక చేసి వారికి షీ ఫర్ హెడ్ గా నియమించడంతో పాటు నేమ్ ప్లేట్స్ బహూకరించారు. ఈ కార్యక్రమానికి స్టూడెంట్స్ భారీగా హాజరయ్యారు.